ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. నటసింహ నందమూరి బాలకృష్ణ లేటెస్ట్గా నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా జనవరి 12న విడుదలై భారీ విజయాన్ని దక్కించుకుంది. బాలయ్య కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్స్, అదేవిధంగా అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా డాకు మహారాజ్ మూవీ నిలిచింది. ఈ సినిమా 82 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే 98 కోట్ల నెట్ వసూలు చేసింది. 16 కోట్ల థియేటికల్ లాభాలను తెచ్చిపెట్టింది. థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా ప్రభంజనం సృష్టించింది. నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఈ మూవీ 18 దేశాల్లో ట్రెండ్ అయింది. ఒక దశలో పుష్ప 2 మూవీని కూడా దాటేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా ఓటీటీలో 81 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇన్ని వ్యూస్ సాధించిన సీనియర్ హీరో లేనే లేడు, బాలయ్య తప్ప. ఇది ఒక రికార్డ్. ఇక ఈ సినిమా 11 కేంద్రాల్లో 50 రోజులు, 3 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఒక థియేటర్లో ఇప్పటికీ రన్ అవుతూనే ఉంది. టాప్ హీరోస్కి కొన్ని ఏరియాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ ఏరియాలో సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా సినిమాకు లాంగ్ రన్ కొనసాగుతుంది. అలాంటి ఏరియానే బాలయ్యకుంది. అదే చిలకలూరిపేట. చిలకలూరిపేటలో ఇప్పటి వరకు బాలయ్యకు 17 సినిమాలు, శతదినోత్సవాల సినిమాలున్నాయి. అదేవిధంగా రీసెంట్గా విడుదలైన మూవీస్ అఖండ నుండి వరుసపెట్టి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ మూవీలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి. ఇందులో డాకు మహారాజ్ మూవీ నేటితో చిలకలూరుపేటలోని వెంకటేశ్వర థియేటర్లో 200 రోజులు కంప్లీట్ చేసుకుంటుంది. ఇది మామూలు విషయం కాదు. ఇది మాస్ రికార్డ్ అని చెప్పవచ్చు. ఓటీటీ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో ఇలాంటి రికార్డు పెట్టడం బాలయ్యకే సాధ్యం. ఈ రికార్డును చూసి బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి రికార్డులు కొట్టాలంటే బాలయ్యే, ఇంకా ఎవరికి సాధ్యం కాదు.